పోరుమామిళ్ల టేకురుపేట సర్పంచ్ సేవలు అభినందనీయమని ఎంపీడీఓ ఉపేంద్ర రెడ్డి అన్నారు. 5 ఏళ్ల పాలనలో గ్రామ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రి మొదలైన వాటిని ఆధునీకరణ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగాడన్నారు. ఆయన పదవీకాలం ముగియటంతో ఆయనను శాల్వాతో సత్కరించారు. ఈరోజు నాకు 5 సంవత్సరాల పదవీ కాలం నిన్న 2వ తేదీకి పూర్తి కావడంతో ఇక్కడ చిన్న మీటింగ్ అరేంజ్ చేసుకోవడము, నాకు విడ్కో అధికారులు విడ్కో సభ చెప్పడము, వార్డు మెంబర్లకైతేనేమి నాకైతేనేమి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ పంచాయతీకి 2021లో సర్పంచ్గా ఎన్నికైనాను. ఏప్రిల్ 3వ తేదీ నా ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ రోజులో నేను ఈ సర్పంచ్గా క్యాండిడేట్ డిక్లేర్ చేయడానికి మాకు పెద్ద ఆయన గోవిందరెడ్డి సార్, మహిళ వెంకట సుబ్బయ్య గారు అయితేనేమి నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఇక్కడ నన్ను సర్పంచ్ క్యాండిడేట్గా వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగినది. అలాగే నాకు నేను సర్పంచ్గా నిలబడితే నాకు ఈ పంచాయతీకి గోవిందరెడ్డి సారు 2 తూర్లు క్యాన్వాస్కి వచ్చి నా గెలుపుకు అన్ని రకాల కృషి చేసి ఎన్నుకుండి నన్ను ముందుకు నడిపించిన ఘనత మా గోవిందరెడ్డి సార్కే దక్కుతుందని చెప్తున్నాను. ఈ రోజు నేను ఇంత మెజార్టీతో గెలిచడానికి కూడా అన్ని రకాల పార్టీ నాయకులు అయితేనేమి, మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ అయితేనేమి అందరూ కూడా నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. నాకు ఈరోజు ఈ టేకురుపేట పంచాయతీ ఇంత డెవలప్ చేయడానికి కారణం కూడా నాకు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, ఎన్నికల లీడర్ ఎంపీ గారు కూడా అన్ని రకాలు కూడా నాకు సహాయ సహకారాలు అందించి ఈ పంచాయతీకి అడిగిన నిధులు ఇచ్చి డెవలప్కు దోహదపడినారని కూడా నేను ఆనందంగా వ్యక్తం చేస్తున్నాను. నేను ఈరోజు ఈ స్థాయిలో డెవలప్ చేయడానికి కూడా మా పార్టీ అధిష్టానం అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, అన్న అధికారులకు కొన్ని ముఖ్యమైనవి చెప్తాను, ఒకసారి వినండి. కరోనా టైంలో టేకురుపేట హాస్పిటల్ చాలా పాడుపడిపోయిన పరిస్థితిలో హాస్పిటల్ వర్కర్లు కూడా లేని పరిస్థితి, స్టాఫ్ లేకుండా చాలా ఇబ్బంది పడిన పరిస్థితిలో దాన్ని రీమోడలింగ్ చేసి డెవలప్ చేసి హాస్పిటల్కు డాక్టర్లు కూడా నియమించడం జరిగింది. నేను డిఎంహెచ్ఓ గారితో 1-2 కొట్లాడి అక్కడ చేయడం జరిగింది. అలాగే టేకురుపేటకు ఒక తలమానికగా సచివాలయము, ఆర్బీకు నా సొంత స్థలం ఇచ్చి నిర్మించడం జరిగినది. ఇది ఎందుకంటే ఇది గాంధీజీ కలగన్న స్వరాజ్యం కావాలనుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడంతో దీన్ని కట్టించి ఈరోజు ఇక్కడే మనము పరిపాలన అందిస్తున్నాము. అలాగే ఈ టేకురుపేట సెంటర్లో నేను గ్రామ పంచాయతీకి నిధులు అంటే రెవెన్యూ పెంచడానికి మా ఎంపీ గారు ఆశీస్సులతో ఆయన నిధుల నుంచి సపరేట్గా ఇచ్చి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ వల్ల నెల ఎంతో కొంత రెవెన్యూ మా పంచాయతీకి వస్తుందని, నేను ఉన్నా లేకపోయినా కూడా ఆ నిధులైతే రెవెన్యూ అయితే మాకు వస్తుందని నేను ఆశతో పనిచేయడం జరిగింది. అలాగే ఈ టేకురుపేట పంచాయతీలో 4 గ్రామాలకు గాను 2 కిలోమీటర్ల పైసలకు సీసీ రోడ్లు వేయడం కూడా జరిగినది. ఆ సీసీ రోడ్లు కూడా మా పంచాయతీలో పెద్ద బ్యాలెన్స్ లేవు, ఒక 85 మీటర్లు బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఒక 2-3 నెలల్లో నేనే క్లోజ్ చేస్తానని జెడ్పీ నిధులతో ఆశిస్తున్నాను, ఎంపీపీ నిధులు, జెడ్పీ నిధులు ఆశిస్తున్నాను. అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ ప్లాంట్లు 2 నిర్మించడం జరిగినది. ఒకటి సూర్సిద్దిపల్లె, బాలెడ్డిపల్లెకు మధ్యలో ఒకటి పెట్టి ఆ 2 గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ అందించడం జరిగింది. అలాగే టేకూరు అర్జునవాడ, టేకురుపేట కలిపి ఇక్కడ కూడెల్లో ఒకటి పెట్టేసి ఈ ప్రజలకు కూడా, మా 3 గ్రామాల ప్రజలకు కూడా తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ వల్ల నీళ్లు అందించడం జరిగినది. అలాగే టేకురుపేట సెంటర్ నందు ఒక గాంధీ విగ్రహం పెట్టి, మనకెందుకంటే స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు గాంధీని ఎప్పుడు స్మరించుకోవాలనే ఉద్దేశంగా ఒక సెంటర్లో గాంధీ విగ్రహాన్ని పెట్టి ఆ సెంటర్ని గాంధీ సెంటర్గా మార్చడం కూడా జరిగినది. అలాగే టేకురుపేట హై స్కూల్కు కావలసిన కాంపౌండ్ వాల్ అయితేనేమి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఇవ్వడం జరిగినది. టేకూరు అర్జునవాడకు టేకురుపేట 400 మీటర్లు పైప్ లైన్ వేసి నీళ్లు మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కూడా జరిగినది. అట్లే టేకురుపేటకు కూడా అన్ని రకాల కూడా వాటర్ సోర్స్ నేను 2 బోర్లు వేసి అన్ని రకాల కూడా వాటర్ సోర్స్ ఇవ్వడం జరిగినది. అలాగే టేకూరు సూర్యబలకు శ్మశానాలకు రూములు కట్టడం జరిగినది.
రెండోది ఆ శ్మశానాలకు దారులు కూడా సీసీ రోడ్లు కూడా నిర్మించడం కూడా జరిగినది. ఎక్కడ కూడా శ్మశానాలకు రూములు కట్టాలా, డ్రెస్సింగ్ రూములు అనేది ఎవరికి ఉండి ఉండకపోవచ్చు, కానీ నాకెందుకో ఆ థాట్ వచ్చింది. నేను కంపల్సరీ కట్టడం జరిగింది. అలాగే ఈ టేకురుపేటలో ఇంకా చెప్పాను ఆల్రెడీ మీకు, రచ్చబండలు నిర్మించడం జరిగినది. రచ్చబండలు కూడా అన్ని రకాలు కూడా జరిగింది. జగనన్న కాలనీలో ఎక్కడ కూడా ఏ స్వలాభం ఆశించకుండా ప్రజలకు బీదలకు స్థలాలు ఇస్తేనేమి, అలాగే వాళ్ళకు బిల్డింగ్ శాంక్షన్ అయితేనేమి చేయడం జరిగినది. ఆ పట్టాల ఇష్యూలో కూడా ముందుండి అన్ని కూడా పోరాడి నేను చేసి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకు వాటర్ సోర్సుల కోసం 2 బోర్లు వేసి వాటర్ సోర్స్ కూడా ఇవ్వడం జరిగినది. అలాగే ఎలక్ట్రికల్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే లాస్ట్లో కొన్ని బల్బులు బిగియాల్సింది, ఇంకా బిగిలేదు. అవి కూడా తొందరలో ఏదైనా ఉంటే సెక్రటరీ సార్ని ఎండిఓని పట్టుకొని బిగించడానికి ఏర్పాటు చేస్తానని కూడా చెప్తున్నాను. అలాగే టేకురుపేటకు మీటింగ్ హాల్ కూడా కట్టించాను. అలా చాలా డెవలపింగ్ చేశాను. రెండోది అభివృద్ధిలో ప్రజలు కూడా నాకు అన్ని రకాలు కూడా బ్రహ్మరథం బట్టి నేడ ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాలు కూడా నాకు తోడుండి నాకు సహకరించినారు. అలాగే మా పెద్దలైన గోవిందరెడ్డి సార్ అయితేనేమి, మా ఎంపీ సార్ అవినాష్ రెడ్డి సార్ అయితేనేమి, సుధా మేడం అయితేనేమి, విజయప్రతాప్ రెడ్డి సార్ అయితేనేమి అందరూ కూడా నాకు తోడుండి అన్ని రకాల ముందుకు నడిపించి ఈరోజు టేకురుపేట పంచాయతీ 3 నుంచి 3.5 కోటి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసేదానికి సహకరించినారు. కాబట్టి వాళ్ళకి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ టేకురుపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ముత్యాల చంద్రాయుడు, సీనియర్ దళిత నాయకులు, మాల మహానాడు అధ్యక్షుడు. ఈరోజు టేకురుపేట పంచాయతీ సర్పంచి కల్లూరి రమణారెడ్డి గారు ఆయన వీడ్కోల సభ సందర్భంగా వారు ఈ పంచాయతీని డెవలప్ చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా మరి 3.5 కోటి వ్యయం లెక్కతో ఇక్కడ వెచ్చించినటువంటి సచివాలయాలు అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, రచ్చబండలు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, మరి హై స్కూల్ మైనర్ రిపేరీలు అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్ మైనర్ రిపేరీలు అయితేనేమి, వీటన్నిటికీ ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇవన్నీ వనరులతో సమకూర్చి ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ ఆయన ప్రోత్సాహం కాకుండా, ఎవరి అభిమానం లేకుండా అడిగిన వెంటనే ఇవన్నీ ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు చేరువైనవి ఆయన దృష్టికి వచ్చినవి. అవన్నీ కూడా మా యొక్క కోరికల మేరకు ఆయన ఈ యొక్క కార్యక్రమాలు చేసినందుకు ఆయనకు పంచాయతీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇంత మీదట కూడా ఆయన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మంచి ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవల కొరకు, ప్రజాసేవ కోసము పాటుపడాలని, ఆయనకు భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం పలికించినందుకు మేమందరము ఆయన మరొక కృతజ్ఞతలు. ఈ పంచాయతీకి ఆయన రుణపడి ఉండి చేసినటువంటి కార్యక్రమాలలో ప్రజలందరూ కూడా ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని మరీ కోరుతూ మరి విలేకరులకు ధన్యవాదాలు తెలుపు ఇక్కడితో ఈ యొక్క సభను